మీరు ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ చేస్తున్నారా? మీరు ఫోటో ఎలా ఎడిట్ చేయాలో కూడా మీకు తెలియట్లేదా? మీ ఇమేజ్ డౌన్ లెవెల్లో నుంచి ప్రో లెవెల్కి చేయాలనుకుంటున్నారా? మీ ఇమేజ్లో వాటర్ మార్క్ కానీ ఏమైనా అన్వాంటెడ్ సబ్జెక్ట్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారా? సో దిస్ ఇస్ ద రైట్ వీడియో ఫర్ యువర్ వాచింగ్. హలో పోక్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు స్టార్టింగ్ లో చూసారు కదా, కొన్ని ఇమేజెస్ అయితే నేను చూపించాను బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఆ విధంగా మీరు ఎలా చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డౌన్ లెవెల్లో ఉన్న మీ ఇమేజ్ ని ప్రో లెవెల్లోకి అయితే మీరైతే తీసుకోబోవచ్చు. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసే క్రోమ్ బ్రౌజర్ ఏదైనా ఉంటే ఒకటైతే ఓపెన్ చేసుకోండి. సర్చ్ బార్లో remake.ai టచ్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టంగానే మీకు remake.ai ఇంటర్ఫేస్ అయితే ఇది. దీంట్లో అయితే మన ఫేస్ స్వాప్ అనేది మీరు ఒక ఇమేజ్ అయితే ఇచ్చి ఆ ఇమేజ్ లో ఉన్న పర్సన్ ప్లేస్ లోకి మన ఫేస్ ని ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే రీప్లేస్ లాగా ఇక్కడ కనబడుతుంది కదా, ఈ విధంగా. సేమ్ నెక్స్ట్ వన్ వచ్చి మల్టీ స్వాప్. మల్టీ స్వాప్ అంటే ఫ్యామిలీ ఇమేజెస్ లేకపోతే ఫ్రెండ్స్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిలో అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం స్వాప్ చేసుకునే దానికోసం ఇది. ఇంకా థర్డ్ ఆప్షన్ వీడియో ఫేస్ స్వాప్. స్క్రోల్ చేస్తే AI by remake.ai అని ఇక్కడ సబ్ కాలం కనబడుతుంది కదా, కింద AI ఇమేజ్ జనరేటర్. మన టెక్స్ట్ కొడతా ఉంటే ఆటోమేటిక్ గా ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోతా ఉంటుంది. ఇది వచ్చేసి ఇమేజ్ బ్లరిష్ గా కొద్దిగా మసుగ్గా టెక్స్చర్ గా ఉంటే దాన్ని మనకి క్లియర్ గా మనకైతే ఇస్తుంది. కిందకు వచ్చేస్తే వాటర్ మార్క్ రిమూవర్. దీంట్లో వచ్చేసి మన వాటర్ మార్క్ అయితే ఉంటాయి కదా, కొన్ని ఇమేజెస్ లో అయితే వాటర్ మార్క్లు ఉంటాయి, అది మనం డిలీట్ చేయాలంటే మనకు పోవు. అలాంటి సమయంలో మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ AI ఆబ్జెక్ట్ రీప్లేసర్. మనం కొన్ని ప్లేసెస్ లో అంటే బీచ్ లో గానీ ఎక్కడైనా ఫోటోలు దిగినప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే రిమూవ్ అయితే చేసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఫేస్ స్వాప్ గురించి అయితే ఒకసారి క్లియర్ గా అయితే ఓపెన్ చేసి మీకు ప్రాసెస్ ఏందో చూపిస్తాను. ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూపిస్తుంది కదా, అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్, అప్లోడ్ టార్గెట్ ఫేస్. ఒరిజినల్ ఇమేజ్ అంటే మీ ఒరిజినల్ ఇమేజ్ అయితే దాంట్లో అప్లోడ్ చేయండి. టార్గెట్ ప్లేస్ అంటే ఇమేజ్ లోకి మీరు మాట్లాడాలనుకుంటున్నారు ఆ ఇమేజ్ లోకి అయితే మారుతుంది. నేనైతే అప్లోడ్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే అడగద్ది. మీరు మీ గూగుల్ అకౌంట్తో అయితే మీరైతే లాగిన్ అయితే చేసేసుకోండి. సైన్ అప్ విత్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ స్వాప్ 1 క్రెడిట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు క్రెడిట్ మనకైతే మామూలుగా అయితే 30 క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఈ 30 క్రెడిట్స్ అనేది ఫ్రీ అనేది. ఇప్పుడైతే మనం అయితే ఈ వీడియో అంటే ఈ ఫోటోని స్వాప్ చేసేదానికి ఒక క్రెడిట్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. మనకి 30 క్రెడిట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో నుంచి 1 క్రెడిట్ అయితే యూజ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇక్కడైతే నేను నా ఫేస్ అయితే ఒరిజినల్ ఇమేజ్ అయితే ఇక్కడైతే ఇచ్చాను. ఇక్కడ టార్గెట్ ఫేస్ అయితే ఇచ్చేసాను. అంటే నా ఇమేజ్ లోకి విరాట్ కోహ్లీ ఫేస్ అయితే ఇంపోర్ట్ అవ్వాలని ఇక్కడ చూసారు కదా, పర్టికులర్ గా నా ఫేస్ లో విరాట్ కోహ్లీ ఫేస్ అయితే ఎగ్జాక్ట్ గా అయితే ఇంపోర్ట్ చేసి ఇచ్చింది. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు ఫేస్ స్వాప్ ని. కావాలంటే ఇమేజ్ టు వీడియో కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయితే అయిపోద్ది ఇమేజ్ స్వాప్ అనేది. ఇక్కడ కింద అయితే ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది కదా, ద హిస్టరీ క్యాన్ బి సేవ్ యాజ్ ఏ 80 జనరేట్స్ result and every image will be deleted as 24 hours. Please download remotely. 24 hours దాకా అయితే మనకైతే ఇమేజ్ అయితే ఉంటుంది. అంటే 80 రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత 80 ఫొటోస్ని మనం స్వాప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా 24 అవర్స్కి డిలీట్ అయిపోతాయి. ఎప్పుడు మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి అని ఇక్కడైతే వార్నింగ్ అయితే ఇస్తున్నారు సైట్ వాళ్ళు అయితే. ఇది ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, తెలుసుకుంటారని చెప్పి చేస్తున్నాము. దీన్ని మరి మీ వితౌట్ పర్మిషన్తో మీ ఫ్రెండ్స్ ఇమేజ్ని తీసుకొని ఫేస్ మాకప్ అయితే స్వాప్ అయితే చేయబాకండి. పర్మిషన్ తీసుకొని అయితే చేయండి, వాళ్ళు ఓకే అంటేనే. సో ఫేస్ స్వాప్ సంబంధించింది. ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే మల్టీ ఫేస్ స్వాప్ గురించి వెళ్దాం. క్లిక్ చేస్తే ఇక్కడైతే మీరు ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేయాలి. ఫ్యామిలీ ఇమేజో ఫ్రెండ్ ఇమేజో అయితే నేను ఇక్కడ కింద అయితే ఇచ్చారు కదా కొన్ని ఇమేజెస్, దాంట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3 ఇమేజెస్ మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పి దేంట్లోనే ఇప్పుడు అప్లోడ్ చేయగానే మీకైతే కొద్దిగా టైం తీసుకొని ఇక్కడ 3 ఫేసెస్ అయితే తీసుకుంది కదా, ఎవరెవరి ఫేసుల్లో ఏ ఫేస్ రావాలని చెప్పి నాకు ఫస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. విరాట్ కోహ్లీ ఫేస్. సెకండ్ దాంట్లో మై ఫేస్ అలాగే ఉంచండి. థర్డ్ ప్లేస్ లో ఇక్కడైతే యాక్యురేట్ గా ఇస్తుందో లేదా అయితే చూద్దాం. మనం అయితే స్వాప్ ఫర్ 4 క్రెడిట్స్
క్లిక్ చేస్తే ఇక్కడైతే లోడింగ్ అయితే అవుతుంది కదా, లోడింగ్ చేసి మనకైతే ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తుందో లేదైతే సరే 10 సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాం. స్వాప్ మల్టీ ఇమేజెస్ ఇక్కడైతే స్వాప్ అయితే చేసేసింది. సరే చూసుకుంటే చూడండి విరాట్ కోహ్లీ ఫేస్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇది మన ఫేస్ అన్నమాట. మన ఫేస్ అంతగా అయితే బాగా అయితే స్వాప్ చేయలేదు, కానీ ఐస్ మాత్రం క్యాచ్ చేసాయి. ఐస్ అయితే బాగా స్వాప్ చేసింది. విరాట్ కోహ్లీ ఫేస్ అయితే బాగా వచ్చింది అనమాట. సో మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. కావాలంటే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు మీ ఫేస్ అయితే. అక్కడ డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయితే అయిపోద్ది, మీకు డైరెక్ట్ గా జేపీజీ ఫైల్ అయితే వచ్చేస్తుంది అక్కడికి. ఇంకా బ్యాక్ వస్తే వీడియో టు ఫేస్ స్వాప్, కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉంటాయి కదా, ఆ వీడియో క్లిప్స్ లో నుంచి మనం ఫేస్ స్వాప్ అయితే చేసుకోవచ్చు. కొన్ని హెచ్డి వీడియోస్ లో నుంచి మన ఫోటోని ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో స్వాప్ చేయాలంటే మాత్రం మనం పర్చేజ్ అయితే తీసుకోవాలి. ఈ ప్లాన్ అయితే మన ప్రైస్ అయితే తీసుకోవాలి. ఈ స్వాప్ ని మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూసారు కదా, విఐపి యూజర్ అయితే అయి ఉండాలి మనం. దానికోసం మనం 5 క్రెడిట్స్ కొడితే అంటే వీళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే మనకైతే కనబడుతుంది కదా ఇక్కడ. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే మనం తీసుకొని అదైతే యూజ్ చేసుకోవాలి. సో మనకి దీన్ని అయితే స్కిప్ చేద్దాం. ఇక్కడైతే $2 ఉన్నాయి ఫర్ 150 క్రెడిట్, $19 ఉన్నాయి 1100 క్రెడిట్స్ కి అయితే, $49 ఉన్నాయి 3000 క్రెడిట్స్ కి అయితే. మీరైతే కావాలనుకుంటే పర్చేస్ చేసి అయితే మీరైతే చేసుకోవచ్చు. మన దీంట్లో నుంచి బయటకు వచ్చేద్దాం. స్క్రోల్ డౌన్ చేస్తే నెక్స్ట్ ఏ అప్ స్కేలర్ ఇమేజ్, ఇదైతే బ్లరిష్ గా ఉన్న ఇమేజ్ ని ఎన్హాన్స్ అయితే చేస్తుందంట. చూద్దాం ఏమాత్రం ఎన్హాన్స్ అయితే చేద్దాం. ఓపెన్ అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ద బెస్ట్ ఆన్లైన్ ఫోటో ఎన్హాన్స్ టూల్ విత్ ఏఐ టెక్నాలజీ అంట. ఇక్కడైతే ఒక క్రెడిట్ ఇవ్వాలి మనం చేసుకునే దానికి. ఇప్పటికి 30 క్రెడిట్స్ లో మన దాంట్లో చూడండి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో మన ఖాతాలో. అయితే ఉన్నాయి అన్ని, ఒక్కొక్క దానికి అన్ని తీసేసుకుంటున్నారు వీళ్ళు. అప్లోడ్ ఇమేజ్ అయితే ఇచ్చి ధోని ఇమేజ్ అయితే ఇస్తున్నాము. ఇక్కడైతే జనరేటింగ్ చేస్తుంది. ఇక్కడ కొద్దిగా బ్లరిష్ అయితే ఉంది ఫేస్ మీద. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి చూపిస్తాను. ఇది చూడండి మనకు వచ్చింది ఇమేజ్. ఇది అవుట్పుట్ రిజల్ట్. మీ ఫేస్ లో ఉన్న పింపుల్స్ అవన్నీ క్లియర్ గా అయితే క్లీన్ అయితే చేసేసింది. చూడండి బిఫోర్ ఇమేజ్, ఇది ఆఫ్టర్ ఇమేజ్, ఎంత తేడా అయితే వచ్చింది. ఇక్కడ ఫేస్ మీద నోస్ పక్కన ఐస్ కింద చూడండి అంత బ్లరిష్, కొద్దిగా మచ్చలుగా అయితే ఉంది. ఇక్కడ చూసారా ఎంత యాక్యురేట్ గా ఉందో క్లీన్ గా. ఈ పార్ట్లో అయితే బిఫోర్ ఇమేజ్ లో కొంత నాయిస్ అయితే ఎక్కువ ఉంది, దీంట్లో అయితే రిమూవ్ చేసేసింది నాయిస్. చూసారా ఎంత యాక్యురేట్ గా అయితే చేసింది. ఏఐ టూల్ మీకు ఎలా అనిపించిందో గానీ తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మీ ఇమేజెస్ కూడా కావాలంటే ఇలాగే అప్లోడ్ చేసుకొని మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ క్రియేట్ గా అయితే చేస్తుంది. మనం ఫోటోషాప్ లో వాటిలో చేయాలంటే మాత్రం కొద్దిగా పెద్ద ప్రాసెస్, అది నేర్చుకొని చేయాలైతే. నాకు ఈ ఫోటో అయితే నచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. కాబట్టి రీఅప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒక క్రియేట్ తీసుకున్నా గానీ ఫోటో అయితే బాగా అయితే ఇచ్చింది మనకి. డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను. సో బ్యాక్ వస్తే ఇంకా నెక్స్ట్ ఉండేది ఇక్కడ వాటర్ మార్క్ రిమూవర్, ఏఐ ఆబ్జెక్ట్ రీప్లేసర్. ఇక్కడ రెండు అయితే ఇంకా వాటర్ మార్క్ రిమూవర్. నాకు వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయాలి మన ఫేస్ మీద ఉన్నా కానీ ఫోటోలు ఎక్కడైనా సైడ్ లో ఉన్నా. నేను అప్లోడ్ చేసే ముందరైతే మీకు ఆ ఇమేజ్ అయితే చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే చూసారు కదా, దీంట్లో ఇద్దరు స్టూడెంట్స్ అయితే ఉన్నారు, చిన్నపిల్లలు. ఇక్కడ వాటర్ మార్క్ అయితే ఉంది కదా, ఈ వాటర్ మార్క్ అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తుందో లేదా అక్యురేట్ గా అయితే మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా అయితే ఈ ఫోటోని ఇక్కడైతే రిమూవ్ వాటర్ మార్క్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మీకైతే వస్తుంది. స్టార్ట్ ఫ్రమ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనికైతే 0 క్రెడిట్స్ అయితే ఇవ్వచ్చు మనం. ఇక్కడ కింద కూడా కంపేర్ విత్ వీడియో రిజల్ట్ అని ఉంది కదా, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో నుంచి ఒకరిని తీసేశారు, ఇంకా ఇద్దరు మిగిలారు. ఈ విధంగా అయితే మీరు కూడా అక్యురేట్ గా అయితే తీసేసుకోవచ్చు. షేర్ ఫర్ ఇమేజ్, నేను ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాని వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే బ్రష్ టూల్ అయితే ఇచ్చాడు మనకైతే, ఆ బ్రష్ టూల్ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇంకో దగ్గర ఏదైనా అక్యురేట్ గా చేయాలా వద్దా అని. ఇక్కడ వాటర్ మార్క్ రిమూవ్ అయితే చాలు మనకైతే, ఫోటో అయితే బాగుంది కాబట్టి. ఇక్కడ రిమూవ్ 1 క్రెడిట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ 11 క్రెడిట్స్ ఉన్నాయి మన దాంట్లో, 1 క్రెడిట్ అయితే ఇవ్వాలి. రిమూవ్ 1 క్రెడిట్ ఉంది కదా, మనైతే రిమూవ్ అయితే చేసేద్దాం. ఇక్కడ కొద్దిగా లోడింగ్ అయితే తీసుకుంటుంది, ఒక 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. చూసారా మనకైతే బెటర్ రిజల్ట్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ ఉన్న బిఫోర్ ఇమేజ్ కి ఆఫ్టర్ ఇమేజ్ కి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, అసలు తీసినట్టు కూడా అనిపించలేదు, అంత అక్యురేట్ గా అయితే తీసేసింది ఇక్కడ వాటర్ మార్క్ అయితే. సో ఈ టూల్ ఎలా అనిపించింది మీకు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇంకా డౌన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోద్ది. ఇంకా మేము లేట్ చేస్తే చాలా వీడియో లెంత్ అయితే పెరిగిపోద్ది కాబట్టి ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఓపెన్ చేసి మీ బ్రౌజర్లో ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కొన్ని ఇమేజెస్ని యాడ్ చేసి చూడండి, మీకు యాక్యురేట్గా వస్తున్నాయి రిజల్ట్స్ అయితే. తర్వాత నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ ప్రాబ్లమ్స్ కన్నిటికైతే నేను సొల్యూషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. లైక్ కొట్టడం మర్చిపోవాకండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. న్యూ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను ఒక వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో అయితే పెడుతున్నాను. ఆ వీడియో వచ్చేసి టెక్స్ట్ సజెస్ట్ ఎలా చేయాలో, మన మొబైల్లో టెక్స్ట్ సజెస్ట్ ఎలా వద్దో ఆ విధంగా మనం ఎలా చేసుకోవాలో అనేది మీకు ఆ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆ వీడియోలో అయితే కలుసుకుంటాను మీతో.